హాయ్ గైస్, నెట్ఫ్లిక్స్ లో పెరుసు అనే ఒక మూవీ అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. సో మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ చెప్పాలి అంటే యావరేజ్ గా అనిపించిన బాగుంది, కొత్త కాన్సెప్ట్ గా. సో మూవీ కంటెంట్ ఏంటి అంటే అడల్ట్ కామెడీ అనమాట. సో నా సజెషన్ ఏంటంటే ఫ్యామిలీస్ తో చూడకపోవడం బెటర్. సో అలాగని కొన్ని చాలా మనకి ఎగ్జాంపుల్ చాలా కోబలి లాంటి బూతులు అవి ఉన్నాయి కదా, సో ఆ టైప్ కన్నా ఇది చాలా బెటర్ అనే చెప్పొచ్చు. సో నా చిన్న సజెషన్ జస్ట్ ఫ్యామిలీతో చూడకుంటే బెటర్. సో సూపర్ గా ఉందన్నమాట. కామెడీ పరంగా అయితే మంచిగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే ఒక వన్ టైం వాచ్ అని చెప్తాను. సో మూవీ అనేది ఒక అడల్ట్ కామెడీ అయినా కూడా దాని ప్రెజెంటేషన్ కూడా ఒక విధంగా ఓకేగా అన్నట్టయితే మంచిగా చేశారు. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే మన హీరోస్ ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళ ఫాదర్ అయితే చనిపోతారు ఒక ప్రాబ్లం వల్ల. ఆ ప్రాబ్లం ని దాచడానికి వీళ్ళు పడే తపనుంది చూడండి. సో ఎలాగైనా అది ఊర్లో వాళ్ళకి తెలియకుండా ఒక వేలు మొత్తం ఆర్గనైజ్ చేద్దామని చూస్తారు ఆ కార్యక్రమాలు కానీ ఏదైనా. సో అది ఓవరాల్ గా ఎలా నడుస్తుంది, ఆ కామెడీ మొత్తం ఆ అడల్ట్ కామెడీ ఎలా నడుస్తుంది అనేది మూవీ ప్లాట్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ ఏంటి అంటే ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాతకి అసలు వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు అనేది ఒక విధంగా వెళ్తూ ఉంటది. ఫస్ట్ హాఫ్ అనేది ఓకేగా అన్నట్టు అయితే ఉంటది అనమాట. ఇక సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో బాగా డ్రాగ్ చేసినట్టు అనిపించింది అనమాట. దానివల్ల ఉన్న కామెడీని మనకి దాన్ని ఇంకా లాగ్ చేయడం వల్ల అంత ఇంట్రెస్ట్ అనేది రాలేదు. సో నాకైతే సెకండ్ హాఫ్ మరీ లాగ్ చేసినట్టు అనిపించింది. దానివల్ల మూవీ అనేది కొద్దిగా దెబ్బతినింది. సో ఓవరాల్ గా 2 hours కాకుండా ఒక 1 hour 30 minutes 20 minutes అలా పెట్టుంటే ఆ స్క్రిప్ట్ తగ్గట్టు మూవీ కూడా సింపుల్ గా అనిపించేది అనమాట. సో ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో నాచురల్ గా అయిపోయింది, సేమ్ రొటీన్ టైప్ లో అయితే అయిపోయింది అనమాట. ఇక మూవీ ప్లసెస్ విషయానికి వచ్చేస్తే అడల్ట్ కామెడీ అయినా కూడా ఒక వేలో అయితే ఆర్గనైజ్ చేశారు. ఓవరాల్ గా ఓకేగా అన్నట్టు ఉంటుంది. మైనస్ విషయానికి వచ్చేస్తే అంత పెద్దగా అయితే ఏం లేదు. ఇక మూవీకి నేను రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 2.5 అయితే ఇస్తున్నాను గైస్.